ఓకేనండి. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దామండి. క్రింది వాటిని జతపరచండి. జిల్లాలు ఇచ్చాడు చూడండి. మహే, సర్పీచ్, నార్త్ ఈస్ట్, ఢిల్లీ, కురంగ, కుమే. ఇవి అత్యధికంగా ఏ జిల్లాలో ఉంది అని ఇచ్చాడు. అత్యధిక జనాభా వృద్ధి రేటు, అత్యధిక జనసాంద్రత, అత్యధిక అక్షరాస్యత రేటు, అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి. మహే అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉందండి అంటే మనకి యూటీ అండి, కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి పాండిచ్చేరిలో ఉంది. ఇక్కడ మహే యొక్క ఇంపార్టెన్స్ ఏందండి అంటే ఇండియాలోనే స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువగా కలిగినటువంటి, లింగ నిష్పత్తి ఎక్కువగా కలిగినటువంటి జిల్లా అండి మహే. ఫోర్త్ వన్, ఫోర్త్ ఉండాలి. నెక్స్ట్ సర్పీచ్, ఇది మిజోరాం రాష్ట్రంలో గలదండి. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి అంటే అత్యధిక అక్షరాస్యత రేటు కలిగింది. దాదాపుగా 98% ఉంది. అత్యధిక అక్షరాస్యత రేటు కలిగి ఉండాలి. 4, 3 వరుసగా రావాలి. 3ని బట్టి చెప్పచ్చు, ఒకే 2 ఆప్షన్స్ని బట్టి. నార్త్ ఈస్ట్ ఢిల్లీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి, భారతదేశంలోనే అత్యధికంగా డెన్సిటీ ఉన్నటువంటిది, జనసాంద్రత ఎక్కువ కలిగినటువంటి జిల్లా ఏదండి అంటే నార్త్ ఈస్ట్ డిస్టిక్ అండి. సెకండ్ వన్ అవుతుంది. ఓకే, సెకండ్ వన్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ లాస్ట్, ఇది కురం కుమే. అత్యధిక జనాభా వృద్ధి రేటు. అత్యధిక జనాభా వృద్ధి రేటు వచ్చినటువంటి రాష్ట్రం ఏదండి అంటే మేఘాలయ అయితే. జిల్లా ఏదండి అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కురం కురేలో దాదాపు 111% జనాభా వృద్ధి రేటు పెరిగిందండి. ఆప్షన్ థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, A 4 వచ్చింది, B 3 రావాలి, C 2 రావాలి, D 1 రావాలి.